మీద తీసుకోరు అని మీరు అనుకుంటే సుజాత గారు, నాని గారి కామెంట్స్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? అఫ్ కోర్స్ మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ వెంబడే మాట్లాడారు అనుకోండి, నాని మీరు నటించమాకండి అని కూడా ఆయన మాట్లాడారు, మీరు ఎలా చూస్తున్నారు? సార్, పేర్ని నాని గారి మాటలు కనుక మనం గతంలో చూసుకుంటే గనక, నేను జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం గల కుక్కలా పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని మాట్లాడిన, మీడియా సాక్షిగా వచ్చి మాట్లాడిన వ్యక్తి. అలాగే ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కాకుండా పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్స్ తో కూడా తిట్టించుకున్న గనుడు పేర్ని నాని గారు. పేర్ని నాని గారు కానీ ఇక్కడ వైసీపీ ప్రతినిధి కానీ వీళ్ళు పగటి కళ్ళు కండం మానుకోవాలి. ఫస్ట్ కూటమి నాయకుల మధ్య ఏదో చిచ్చొచ్చేసిందని, వాళ్ళు కొట్టుకుంటున్నారని, వాళ్ళ మధ్య పొసగట్లేదని చెప్పి పాపం వీళ్ళు ఏదైతే కావాలి అవ్వాలి అనుకుంటున్నారో అది అయిపోయిందని ఒక ఊహల్లో బ్రతుకుతున్నారు సార్. ఈ రోజు ఇంకొక సిగ్గుచేటు ఏంటంటే, ఎంపీపీ వాళ్ళ తల్లి ఎంపీపీ అయితే తను వెళ్లి ఆఫీస్ లోకి వెళ్ళొచ్చు, ఆఫీస్ తాళాలు తీసుకోవచ్చు, అలా చాలా మంది చేస్తున్నారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారుల్ని భయపెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు వాళ్ళ మీద పెత్తనం చెలాయించారు. ఇప్పుడు కూడా మీరు అదే కొనసాగిస్తాం అనుకుని, ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుని ఇలా ప్రవర్తిస్తే చర్యలు ఎందుకు లేవండి? ఎక్కడ చర్యలు తీసుకోలేదు చెప్పండి? పిఠాపురంలో చర్యలు తీసుకోలేదా చెప్పండి? అరెస్ట్ చేయలేదా చెప్పండి? పంతం నానాజీ గారి విషయం మాట్లాడారు, వెంటనే ఆయనతో సారీ చెప్పించి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరు రాజీ కుదుర్చుకున్నారు. ఖచ్చితంగా ఆయన్ని పిలిచి జనసేన ఆఫీసులో ఆయన్ని పిలిచి ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. ఏ విషయంలో రాష్ట్రంలో జరిగిన ఏ విషయంలో మీకు కేసులు అవ్వలేదు, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, చర్యలు తీసుకోలేదు అది చెప్పండి. తొక్క తీస్తాం తోడు తీస్తాం అంటే ఖచ్చితంగా తీస్తారండి, ఖచ్చితంగా తీస్తారు. తొక్క తీస్తారు, తోడు తీస్తారు. ఏ విషయంలో మీకు చర్యలు తీసుకోలేదు, ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని ఒక్క కేసు చూపించండి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం పోలీస్ స్టేషన్ లో బాధితులు వెళ్తే తిరిగి బాధితుల పైనే కేసులు పెట్టలేదా మీరు? దళితులు వెళ్తే తిరిగి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టలేదా మీరు? మీరేం మాట్లాడుతున్నారు? కూటమిలో చీలుకులు వచ్చేసే పగటి కళ్ళు కనండి మీరు, అలాగే ఊహల్లోనే బతకండి. కానీ ప్రజలందరూ అంటే అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తేనే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇంత భారీ మెజారిటీతో ఎన్ని సీట్లు గెలుచుకుంది. ఆలోచించుకోండి మీరు. మీరు ఇప్పటికీ కూడా మీరు ఏంటి ఆధిపత్యం ప్రదర్శిస్తాను అంటేను, మరి ఇక్కడ నిన్న చూసాం మనం అన్నమయ్య జిల్లాలో పోలీసులు అదే ఆయన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. మరి మీరు అక్కడ అదే పోలీసులు మీరు అంటున్నారు దళితుల మీద వీళ్ళు దళితులను అడ్డం పెట్టుకుంటున్నారు, క్యాస్ట్ అడ్డం పెట్టుకుంటున్నారని. మరి అక్కడ వారి మీద చర్యలు తీసుకున్నది ఎవరండి? నిందితుల మీద చర్యలు తీసుకున్నది ఎవరు? ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా. ఈ కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వాడు బాధితుడు, బాధించిన వాడు తప్ప కులాలు ఉండదండి, కులాల ప్రస్తావన ఉండదు. మీరు ఈ నీచపు రాజకీయాలు ఇక్కడైనా మానుకోవాలి దయచేసి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మీద నిలబడతారు, ఆయన ఓపెన్ గానే చెప్తారు. మీలాగా ఏదైనా ప్రభుత్వంలో తప్పులు జరిగితేనో లేదంటే దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసేస్తే ఇతను మంచివాడు, సౌమ్యుడు, బుద్ధిమంతుడు అని చెప్పి ప్రజలకు తీసుకుని పేర్ని నాని గారిని అరెస్ట్ చేస్తున్నారా లేదా? పేర్ని నాని గారిని ఒక్క నిమిషం అండి సుజాత గారు, మీరు ఇంకా మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. సుజాత గారు పేర్ని నాని గారు సుజాత గారు పేర్ని నాని గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పేర్ని నాని గారు కనబట్టలేదు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ఉంటూ అక్కడ ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఆయన వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు. మీరు ఎఫ్ఐఆర్లు అన్ని ఫైల్ అయినాయన్నారు, ఎందుకని అరెస్ట్ చేయట్లా? సార్, పేర్ని నాని గారి వైఫ్ మీద అభియోగం ఏదైతే ఉందో బియ్యం సంబంధించి అభియోగం మోపబడింది. ఇప్పుడు ఆయన ఏదో మైండ్ గేమ్ ఆడుతూ లేడీస్ ని టచ్ చేయొద్దన్నారు. ఆయన ఏదో ఒక ఏంటి టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారండి. ఇప్పుడు పోలీసులే ఆయనకి సహకరిస్తున్నారు, మీరు విన్నారో లేదో? అరెస్ట్ చేసే పరిస్థితులు ఉండవు సుజాత గారు. పోలీసులే ఆయనకి సహకరిస్తున్నారు అనే మాట చాలా బలంగా వినిపిస్తుంది. సరే, ఒకసారి నాగార్జున గారు, కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సార్ మీరు చెప్పండి. ప్రభుత్వ పెద్దలే ఒక ఎంప్లాయీ, సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీకి